హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి ఇలా ఈజీగా ఆలూ కట్లెట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది. ఈ కట్లెట్స్ని మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తాం కాబట్టి చిన్నపిల్లలకి కూడా హ్యాపీగా పెట్టేయచ్చు. ఈ రెసిపీ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ చేయడానికి ముందుగా గోధుమ పిండిని కలిపి పెట్టుకుందాము. ఇక్కడ నేను 2 గ్లాసుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొన్ని రెడ్ చిల్లీని కొంచెం ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాను. అలాగే కొంచెం చిన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఖచ్చితంగా వేసుకోవాల్సింది నువ్వులు. ఇక్కడ నేను 2 స్పూన్ల తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఇలా అన్నీ మిక్స్ అయ్యే విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాసు పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండిలో ఈ పిండి 1 గ్లాస్ వరకు ఉంటుంది. 1 గ్లాస్ పిండికి 1/2 కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండిని కొంచెం లూజుగా కలుపుకుంటే పక్కన పెట్టేసుకున్నప్పుడు సూజీ రవ్వ అనేది ఆ తడిని పీల్చుకొని పిండి అనేది కొంచెం గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు పక్కన తీసుకున్నటువంటి పిండిలో వాటర్ వేసుకొని బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అలా ఈ పిండిని కలిపేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 బంగాళదుంపల్ని ఉడికించి తీసుకున్నాను. పైన స్కిన్ తీసేసుకొని ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకుని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో మెయిన్గా వేసుకోవాల్సింది కొంచెం ధనియాలని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూను పసుపు వేసేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఎన్ని బాల్స్ వస్తాయో అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి అయితే ఒక 10 నిమిషాలు నానింది. ఈ పిండిని కూడా ఎన్ని బాల్స్ వస్తాయో అన్ని బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకొని దానిపైన పొడిపిండి వేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ చిన్న చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చిన్న సైజు చపాతీ చేసుకున్న తర్వాత దీనిపైన బంగాళదుంప ముద్ద పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని కట్లెట్ షేప్లో ఒత్తుకుంటే మన కట్లెట్స్ అనేటివి రెడీ అవుతాయి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్లెట్స్ని చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కట్లెట్ని మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో ఇలా 2 వైపులా డిప్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అయితే కాలింది, రెండో వైపు టర్న్ చేసుకున్నాము. ఈ కట్లెట్స్ని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ కట్లెట్స్లోకి కాంబినేషన్గా పల్లి చట్నీ అయినా లేదా కొబ్బరి చట్నీ అయినా తినొచ్చు, చాలా బాగుంటాయి. అలాగే టమాటా కచప్ అయినా చాలా బాగుంటుంది. అంతే అండి, కట్లెట్స్ని ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అందరికీ బాగా నచ్చుతాయి. మీకు రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.